హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పెన్షనర్స్ అందరికీ కూడా గ్రీన్ సిగ్నల్. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షనర్ల బకాయిల విడుదలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరిగింది. సో ఈ సందర్భంగా బకాయిల విడుదలకి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడినందువలన ఈ కొత్త ప్రభుత్వంలో వెంటనే మనకు బకాయిలు విడుదలకు సంబంధించిన నిర్ణయం వచ్చే అవకాశమే ఉంది. పెన్షనర్లకు సంబంధించి అన్ని బకాయిలు ఒకేసారి విడుదల చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు అందరూ సంఘాల ఐక్యవేదిక అభినందనలు తెలిపింది. ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షతన మంగళవారం విజయవాడలో కూడా సమావేశమై రాష్ట్ర, జిల్లా సంఘాల నేతలు, ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సుమారుగా 18 లక్షల ఉద్యోగులకు ఆర్థికంగా మరియు మానసికంగా భరోసా కల్పించాలని కోరారు. వీరికి కూడా బకాయిలు రావాల్సి ఉంది. ఒక్కొక్కటిగా బకాయిలు విడుదలకు సంబంధించి నిర్ణయం అయితే త్వరలోనే రాబోతుందని అయితే తాజా సమాచారము. సో ఇది అండి ఇన్ఫర్మేషన్. నచ్చినట్టయితే వీడియో లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.